అందరికీ నమస్కారం అండి. నా పేరు ఎంబీఆర్ వర్మ. నా యూట్యూబ్ ఛానల్ పేరు ఎంబీఆర్ వర్మ. నా ఛానల్ ద్వారా ప్రొఫెషనల్గా నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రాపర్టీ కొనే ముందు అని చెప్తూ ఉంటానండి. మనం ఎప్పుడు కూడా ఒక ప్రాపర్టీ కొనే ముందు మనం ఆ ప్రాపర్టీని registration.ap.gov.inలోకి వెళ్ళి కోర్టు కేసులు లేదంటే ఏదైనా తగాదాలు లేదా అది గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండా లేదా ఎవరికి సంబంధించిన ల్యాండు అనేది చెక్ చేసుకోవడం మొదటి పాయింట్ అండి. రెండో పాయింట్ వచ్చేసి అక్కడ ఉన్న రోడ్లు మనకి అనుకూలంగా ఉన్నాయా, ఫ్యూచర్లో రోడ్ వైండింగ్ జరుగుతుందా అనేది మాస్టర్ ప్లాన్ కాపీ ద్వారా తెలుసుకోవడం రెండో పాయింట్ అండి. ఇక మూడో పాయింట్ దస్తావేజుని తీసుకొని దస్తావేజు షెడ్యూల్ కాపీలో అది జీరాయితీ మెరక జీరాయితీ పల్లమా అనేది చూసుకోవాలండి. ఒకవేళ పల్లం అయితే వర్షాకాలంలో నీరు వచ్చి ఆగిపోతుందా లేదా నీరు వెళ్ళిపోవడానికి సరైన డ్రైనేజ్ సిస్టమ్ అక్కడ ఉందా లేదా అనేది తెలుసుకోవాలండి. ఇక నాలుగో పాయింట్ వచ్చేసి దస్తావేజ్లో అది ఎలాంటి లింక్ డాక్యుమెంట్ కలిగి ఉంది, అది ఏదన్నా చీటింగ్ చేసినటువంటి దస్తావేజా అనేది మనం తెలుసుకోవాలి. అంటే మనం దస్తావేజు రెండో పేజీలో రాసేటప్పుడు ఈ ఆస్తి అమ్మే వాళ్ళకి ఎలా వచ్చింది అనే లింకులు ఉంటాయండి. ఆ లింకులో కనుక పూర్వార్జితం అనేది ఉంటే మనం కంపల్సరీ దాని గురించి డీటెయిల్గా తెలుసుకున్న తర్వాతే మనకు ఒక క్లారిటీ వచ్చిన తర్వాతే ఆ ప్రాపర్టీ మనం కొనాలండి. డబ్బులు ఉంటే సరిపోదండి, తెలివితేటలు లేకుండా కనుక ప్రాపర్టీని కొంటే మీరు మోసపోతారు. అంటే ఇప్పుడు నేను మీకు ఈస్ట్ ఫేసింగ్ బొమ్మూరులో ఇల్లు చూపిస్తాను, రండి చూద్దాం. రాజమండ్రిలోని బొమ్మూరు ఈ మధ్యకాలంలో బాగా అభివృద్ధి చెందినటువంటి ప్రదేశం అండి. ఒక 10 years నుంచి అక్కడ మనకి బొమ్మూరు పాత బొమ్మూరు రోడ్లోంచి లోపలికి వెళ్ళిపోతే సోమనివారి తోట అనేటటువంటి ఒక ఏరియా ఉందండి. ఆ ఏరియాలో ఉన్నటువంటి ఇంటిని మీరు ఇప్పుడు చూస్తున్నారు. ఇది బయట అండి, మనం కార్ పార్కింగ్ అది పెట్టుకోవచ్చు. అలాగే ఇది మనకి 14 years అయింది ఈ ఇల్లు కట్టి. ఇది ఈస్ట్ ఫేసింగ్ అండి. ఈ ఈస్ట్ ఫేసింగ్ ఇల్లుని ఇప్పుడు అమ్మకానికి పెట్టారండి. ఇది మీరు చూస్తున్న ఫేసింగ్ తూర్పు అని చెప్పాను కదా, ఇది ఒక చక్కటి హాల్ అండి. ఇది పిఓపి సీలింగ్ లేదు, మామూలు సీలింగ్సే ఉన్నాయి. ఇది హాల్ చూశారు మీరు, బయట ఇందాక సందు కూడా చూశారు, పార్కింగ్ చూశారు మీరు. ఇక్కడ ఒక ఆర్చ్ పెట్టి ఇక్కడ డైనింగ్ ప్లేస్ని సెపరేట్ చేశారండి. ఇక బెడ్రూమ్స్ విషయానికి వస్తే ఈ బెడ్రూమ్లో మీకు లోపలికి వెళ్ళి చూస్తే మీకు ఈ ఖాళీ ప్లేస్ వాషింగ్ మెషిన్ పక్కన ఏదైతే ఉందో అది అటాచ్డ్ బాత్రూమ్ ప్లేస్ అండి. ఇది మిగిలిందంతా కూడా మన యొక్క బెడ్రూమ్ ప్లేస్ అండి. వెంటిలేషన్ కోసం చక్కటి కిటికీ, ఇండియన్ టాయిలెట్ ఈ బెడ్రూమ్లో మనకు ఉన్నాయండి. అలాగే కబోర్డ్స్ కూడా చేసేసి ఉన్నాయండి. ఇక సెకండ్ బెడ్రూమ్ విషయానికి వస్తే ఈ సెకండ్ బెడ్రూమ్లో మీరు చూస్తున్నారు కదండి, ఈ సెకండ్ బెడ్రూమ్లో ఇది కూడా పిఓపి సీలింగ్ లేదు, మీకు కబోర్డ్స్ చేసేసి ఉన్నాయి. చక్కటి ఇల్లు అండి, 14 years ఓల్డ్ ఇల్లు. ఇది రేటు నేను మీకు చెప్తానండి, 50 lakhs చెప్తున్నారు. మీరు డైరెక్ట్గా ఓనర్ గారితో మాట్లాడుకోవచ్చు. నా యొక్క కమిషన్ వచ్చేసి 2% ఉంటుందండి, మీకు ఓనర్ గారికి మధ్య జరిగిన రేటుని బట్టి. అలాగే ఇది కిచెన్ అండి, చూస్తున్నారు కదా, చాలా విశాలమైన కిచెను, ఎక్కడ ఇరుకు అనేది లేదు, కబోర్డ్స్ ఉన్నటువంటి కిచెను. మరి తక్కువ రేట్లో మనకి ఇల్లు కావాలి, ఈస్ట్ ఫేసింగే కావాలి, అలాగే ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండాలి, ఒకరికొకరికి సంబంధం ఉండకూడదు, ఎవరి కారు వాళ్ళ ఇంట్లో పెట్టుకోవాలి, చాలా అఫీషియల్గా ఉండాలి అనేవారి కోసం, అండ్ ప్రశాంతంగా ఉండాలి అనుకునే వారి కోసం ఇటువంటి ఇల్లు చాలా బాగుంటుందండి. తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి ఫోన్ చేయండి. 1 గంట ముందు చెప్తే నేను ఎక్కడున్నా మీకు వచ్చి ఇల్లు చూపిస్తానండి. థ్యాంక్ యూ అండి నా వీడియో చూసినందుకు.